మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు మన గుంతకల్లు న్యూస్. రైతు సమస్యపై వెంటనే స్పందించిన ఏడీఏ నాగేంద్రంకు ఘన సన్మానం. పొలంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లకు పరిష్కారం రైతు బండారు రాము హర్షం. గుంతకల్లు రైతుల విద్యుత్ వైర్ల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యుత్ లైన్ల సమస్యలను పరిష్కరించిన గుంతకల్లు ఎలక్ట్రికల్ ఏడీఏ నాగేంద్రకు రైతు బండారు రాము కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సన్మానం చేశారు. గుంతకల్లు ఎలక్ట్రికల్ డివిజన్ పరిధిలోని గడేకల్ ఫ్లీడర్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 253లో విద్యుత్ లైన్లు కిందకు వేలాడుతూ రైతులకు పంట సాగు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. పొలంలో వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో విద్యుత్ వైర్ల వల్ల ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో రైతులు పొలం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతు సమస్యను తెలుసుకున్న ఏడీఈ నాగేంద్రం తన సిబ్బందితో కలిసి నేరుగా పొలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులకు స్వయంగా గుర్తించి ఎలాంటి ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టించారు. కిందకు వేలాడుతున్న వైర్లను పైకి లాగడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి రైతులకు భద్రత కల్పించారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యను తన విజ్ఞతతో పరిష్కరించడంతో రైతు బండారు రాము ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఏడీఈ నాగేంద్ర కార్యాలయానికి వెళ్లి ఆయనకు సెలవు కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతు బండారు రాము భావోద్వేగంతో మాట్లాడుతూ 5 ఏళ్లుగా మా పొలంలో వేలాడుతున్న విద్యుత్ వైర్ల సమస్యతో భయపడుతూనే వ్యవసాయ పనులు చేసుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. కానీ నాగేంద్ర సార్కు సమస్య చెప్పగానే రైతులకు ఇబ్బంది ఉండకూడదు అని వెంటనే పొలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అధికారులు ఇలా స్పందిస్తే రైతుకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది అని అన్నారు. అలాగే ఏ రైతుకైనా ఏ సమస్య వచ్చినా అధికారులు ఇదే విధంగా స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి. రైతు పొలంలో భయం లేకుండా పనిచేసే పరిస్థితి కల్పించడం అధికారుల బాధ్యత అని బండారు రాము కోరారు. రైతు సమస్యను విన్న వెంటనే కార్యాలయంలో కూర్చొని ఆదేశాలు ఇవ్వకుండా స్వయంగా పొలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి చర్యలు చేపట్టిన ఏడీఈ నాగేంద్ర తీరుపై రైతు రాము ప్రశంసలు కురిపించారు. రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న అధికారి, సమస్యను విన్న వెంటనే స్పందించిన అధికారి, 5 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన అధికారి ఏడీఈ నాగేంద్ర సార్కు అందుకే కృతజ్ఞతగా రైతు బండారు రాము చేతుల మీదుగా సన్మానం. మేడం, మిత్రులకి నమస్కారాలు. ఫస్ట్ ఏడీ సారు గత 5 ఏళ్ళ నుంచి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చి చెప్పి ఫీల్డ్లో చూపించిన గతంలో పనిచేసిన ఏఈ గారు ఏం పని చేయలేదు. తిరిగి నాకే యాత్రకు వచ్చి ఊరిని అయిపోయింది. ఆ దేవుడు ఇట్లాంటి కానీ సంవత్సరం వైర్లు జరుగుతూనే వచ్చినాయి. కానీ వెంటనే మన గుంటకల్ న్యూస్ ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్ రమేష్ గారు కానీ మీరు వెంటనే స్పందించినారు. సార్ వెంటనే దాన్ని సేన్లోకి వచ్చి ఫీల్డ్ మీద విజిట్ చేసి వెంటనే ఎస్టిమేట్ నేర్పించి ఈ పొద్దు 5 పోల్లు నాటించినాడు. రైతులకు ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ సార్ ఇంకా రైతులకు కానీ ఊర్లో కరెంటు సమస్యల పైన కానీ స్పందించిన దానికి ఇది నా హ్యాట్స్ ఆఫ్ ఒక రైతుగా చెప్తున్నా. ఎందుకంటే ప్రాణం విలువ ఆయనకు అర్థమైంది. గతంలో అధికారులకు అర్థం కాలే. ఇదైతే నేను ఓపెన్ చెప్తా. కళ్ళెదురుకు ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. కానీ స్పందించిన దానికి సార్కి హ్యాట్స్ ఆఫ్. ప్రభుత్వం కానీ దానికి అనేది ప్రభుత్వము ఇట్లా సమస్య వచ్చినప్పుడు ఫోన్లు గీవులు అన్ని ఇచ్చేస్తే వాళ్ళు కానీ పని ముగిచ్చేస్తారు. లేకపోతే మెటీరియల్ లేకపోతే వాళ్ళు కానీ ఏం చేయలేరు. కాబట్టి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు రైతుల తరపున, నా తరపున కానీ. అది నాకు ఒకటే కాదు, ఇప్పుడు ఫోన్లు వేసిన మొత్తం ఆ లైన్ అంతా వేసేసారు. ఇప్పుడు పాపం ఇంకా సమస్య రారాదు రైతులు కానీ. దీంట్లో లైన్ల మ్యాన్లు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ప్రతి క్షణమైంది. ఇప్పుడు సేన్లో పోయి నీళ్ళు కట్టే కొంగితే ఫారెస్ట్ పైకెత్తే కరెంట్ వైర్లు అది 11 kV ఇట్లా ఏలాడుతున్న మిషన్ బయ్యకలే, ఎద్దుల బయ్యకని లేదు. కానీ 5 ఏళ్ళ నుంచి అట్లే దూరం గుండి పని చేసుకున్నాం. కానీ ఈసారి మాత్రం సార్ స్పందించి చేసిన దానికి ప్రభుత్వానికి ప్రత్యేకంగా సార్కి ఎక్కువ ధన్యవాదాలు తెలుసు. ఎందుకంటే స్పందించే అధికారులు తక్కువ, కానీ స్పందించడానికి మేము చాలా హ్యాపీ. ఈ విషయంలో అయితే కరెంటు సమస్యలపైన సార్ స్పందించిన తీరు వేరు. గతంలో అధికారి తిరిగి సార్ వరకు ఎప్పుడు రాలేదు. వాస్తవానికి అంటే ఇప్పుడు వాళ్ళ మా లైన్ మ్యాన్ కానీ చెప్తుండ్రు, ఆయన వింటుండలే. కానీ ఆయన పోవడం వల్లే గుంటకల్కి సాగం పోయిందని నేను ఆనందపడుతున్నాను. నమస్కారము. ఒక రైతు ఆయన సమస్యను తెలియజేసినాడు. దానికి మేము ఫీల్డ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అది చాలా
ఇబ్బందికరంగా ఉంది. అది ప్రాణం పోయే విధంగా ఉంది. అందువల్ల ఆ రైతు చెప్పిన దానికి మేము ఇమ్మీడియట్గా స్పందించి అక్కడ ఈరోజు వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇలాంటి లొకేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకుని వస్తే ఇమ్మీడియట్గా చేయిస్తాము. వీళ్ళు తీసుకురాకపోయినా కూడా మేము ఆల్రెడీ ఇవన్నీ సర్వే చేసినాము. అవి ఎస్టిమేట్స్ పంపించాము. అవి కొన్ని శాంక్షన్ అయిన తర్వాత మెటీరియల్ తీసుకొని వర్క్ కంప్లీట్ చేస్తాము. ఒకవేళ అంత లోపల ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉందంటే కూడా ఖచ్చితంగా మేము వర్క్ చేసి పెడతాం.